నందమూరి నరసింహం బాలయ్య హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ఎన్బీకే 109. ఈ సినిమా టైటిల్ ఇంకా ఫిక్స్ చేయలేదు. వర్కింగ్ టైటిల్తోనే షూటింగ్ చేస్తున్నారు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా బాలయ్య ఇమేజ్కి తగ్గట్లుగానే యూనిక్ బ్యాక్ డ్రాప్ కథతో ఉండబోతుందట. రీసెంట్గా బాలయ్య బర్త్డే సందర్భంగా మూవీ నుంచి ఎలివేషన్ టీజర్ని రిలీజ్ చేశారు. దీనికి మంచి స్పందన వచ్చింది. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. చాందిని చౌదరి ఓ కీలక పాత్రలో కనిపించబోతుంది. బాబీ డియోల్ ఈ చిత్రంలో విలన్గా నటిస్తున్నాడు. పవర్ఫుల్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ హైపే నెలకొని ఉంది. ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న బాలయ్యకు ఎన్బీకే 109తో మరో సూపర్ హిట్ లభిస్తుందని అంచనా వేస్తున్నారు. నందమూరి అభిమానులు ఈ మూవీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని డిసెంబర్లో క్రిస్మస్ కానుకగా తీసుకొచ్చే ప్లాన్లో ఉన్నారంట. బాలయ్య సూపర్ హిట్ మూవీ అఖండ కూడా డిసెంబర్లోనే రిలీజ్ అయింది. ఆ సినిమా బాలయ్య ఇమేజ్ని అమాంతం పెంచేసింది. ఈ నేపథ్యంలోనే అదే డేట్కి ఎన్బీకే 109 చిత్రాన్ని కూడా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్పై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. దీని తర్వాత బాలయ్య అఖండ 2 చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకుని వెళ్తున్నారు. అఖండాకి సీక్వెల్గా బోయపాటి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుంది. భారీ బడ్జెట్తో పాన్ ఇండియా ప్రాజెక్టుగా అఖండ 2 చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్పై ఆవిష్కరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బోయపాటి స్క్రిప్ట్ కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ చేస్తున్నారట. దీంతో గీతా ఆర్ట్స్లో ఒక ప్రాజెక్టు బాలయ్య చేయాల్సి ఉంది. అలాగే మైత్రి మూవీ మేకర్స్ కూడా బాలయ్యకి సరిపోయే కథ కోసం వెయిట్ చేస్తున్నారు. దిల్ రాజు కూడా బాలయ్యతో కమిట్మెంట్ ఇస్తున్నారు. ఈ సినిమాలు వచ్చే ఏడాదిలో ఉండే అవకాశం ఉంది. ఒకవైపు పొలిటికల్ లీడర్గా హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న బాలయ్య ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో కూడా వరుస సినిమాలు లైవ్లోకి తీసుకువస్తున్నారు. రెగ్యులర్ మాస్ సినిమాలే మాత్రమే కాకుండా కాస్త కొత్తగా కూడా ట్రై చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో నందమూరి బాలకృష్ణ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తున్నారో చూడాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.